తన నృత్యగానాలతో మిమ్మల్ని అందరినీ ఇంతవరకు సంతోషపెట్టిన ఈ చపల నా శిష్యురాలు కావడం నాకెంతో గౌరవం. మహారాజులు శరభోజీ గారు తమ సంస్థానంలో ఈమెను నర్తకినిగా నియమించడం మన ఊరికే గౌరవం. ఈ సందర్భంలో మన ధనపాల శెట్టి గారు ఈ సువర్ణ కంకణం బహూకరిస్తున్నారంటే అది వారి కళాభిమానానికే నిదర్శనం. ఆగండి మాట్లాడ భాగవతారు గారు. ఆశీర్వాదం చేసి ఈ కంకణం మీ చేతి మీదుగా ఇప్పించండి చెప్పేసి గారు. ఓం తేజస్వీ యశస్వీ బ్రహ్మవర్చసే శ్యామితి ప్రాంగాహోతుర్దృష్ట్యాదుత్సర్పేత్ ఏయం ప్రాగాద్య సరస్వతి సా ప్రోన్మోతు తేజసా యశసా బ్రహ్మవర్చసేనేతి తేజస్వేవ యశస్వీ బ్రహ్మవర్చసీ భవతి. ఏమండి, మీ తమ్ముడు త్యాగయ్య గారు రాలేదే? ఆయన రానందువల్ల ఈ సభకు లోట, నీ పాండిత్యానికి లోట, నీకు విద్య నేర్పిన నాకు లోట. మర్యాద దక్కించుకోలేకపోయాడు. నాటి వాళ్ళ నలుగురితో తిరిగితే అతనికి లాభంగా, పిలిచినప్పుడు రాకపోవడం అవమానించడం కాదండి. ఒకరిని అవమానించాలనే ఉద్దేశం మా వాడికి అన్నడూ లేదండి. అయితే వారికి సంగీతం నచ్చదేమో. ముష్టిపాటలు పాడుకునేవాడికి సభలు సంగీతాలు నచ్చుతాయా? అవునండి జపేసింగ్ గారు, ఆ వృత్తి మానిపించి నీలాగే మీ తమ్ముడు కూడా గౌరవంగా జీవించే మార్గం ఆలోచించకూడదు. ఆయనకు వచ్చిన సంగీతానికి ముష్టెత్తుకోకపోతే ఇంకేం చేస్తాడే? హలో, మరి కొంత అధ్వానం అయిపోయింది. సగం రాత్రి అయినా తిండి నిద్ర లేదు కదా. కర్మ. సీతాలక్ష్మి, ఏం పిల్లి చిన్న ఏం చేస్తున్నారో చూడమ్మా. వాల్మీకాది మునులు నరులు వాల్మీకాది మునులు నరులు నిన్ను వర్ణించిరి. రామా వర్ణించిరి రామా. వాల్మీకాది మునులు నరులు నిన్ను వర్ణించిరి. నాయాశ తీరునా నాయాశ తీరునా రామా. నా మాటే వినలేదు పిన్ని. ఏదో ఆలోచిస్తూ పాడుతూ పాడుతూ ఆలోచిస్తూ కూర్చున్నారు.
వేల్మియ్యుండు సద్భక్తులు మెచ్చుదురే త్యాగరాజానుత ఏ పనికో జన్మించితినని ఎంచవలదు శ్రీరామ చాలా బాగా కుదిరింది గురుగారు. ఏం కుదిరింది నాయన? ఒక్క కీర్తన కోసం ఇన్ని రోజులు కష్టపడితే రామాయణ సారమంతా గానం చేయటానికి నాకు ఈ జన్మ చాలదేమో. ఇంకా మడి కట్టుకోలేదేమన్నాయా? సన్మానం చక్కగా జరిగిందా? ఆమెకు సన్మానం, మనకు అవమానం. అవమానం మనకెందుకన్నయ్యా? ఎందుక? నువ్వు సభకు రానందుకు. వచ్చిన వారంతా ఏమన్నారో తెలుసా? నువ్వు ముష్టివాడువని, నీకు ముష్టిపాట్లని, నీకు సభాపూజ్యత లేదని. అబ్బాబ్బాబ్బా, వినలేకపోయినాను. ఉన్న మాట అన్నారు, దానికింత బాధ ఎందుకు? ఇంటికి పెద్దవాణ్ణి, 10 మందిలో తిరిగేవాణ్ణి గనుక. నువ్వేదో సంగీతం సాధించి సంసారం పోషిస్తావని, కుటుంబానికి గౌరవం తెస్తావని అనుకున్నందుకు ఇదేనా పర్యవసానం? ఇందుకేనా నీ సంగీత సాధన? మీ అభిమానం కొద్దీ మీరు అనుకుంటున్నారే గాని నేను పాడేది సంగీతం కాదన్నయ్యా. ఈశ్వరానుగ్రహం పొందగల గీతమే సంగీతం. ఆ దారి నాకింకా దొరకలేదు. బాగుంది. నీకు ఆ దారి దొరికే వరకు సంసారం జరగాల మరి? ఎంతకాలమని ఒంటరిగా ఈ బరువు మోసేదిరా? నువ్వు నాకు సహాయం చేయొద్దు?